నరకానికి ఎలా వెళ్తాము అన్నది ప్రయాణం గురించి, యముడి యొక్క మార్గం తెలుసుకొని ఆ దక్షిణ ద్వారం వరకు వెళ్ళాం. అవును. మరి దక్షిణ ద్వారం వెనకాల ఏముంటుంది, జీవుడు ఎలాంటి బాధలు అనుభవిస్తాడు అక్కడ అన్నది తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఈ ట్రీ మీడియా డివోషనల్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ, భక్తాగ్రస్తులందరికీ కూడా సాక్షాత్తు ఆ శ్రీ గురు దత్తాత్రేయ స్వామి, శ్రీ మహావిష్ణువు యొక్క కరుణా కటాక్షములతో సకలైశ్వర్యములు, సకల భోగభాగ్యాలు కలగాలని ప్రార్థిస్తూ, ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధ విపసంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతీ దేవతాభ్యో నమః. మనం నిన్నటి వరకు చనిపోయినటువంటి ఆ జీవి 12 మాసాలలో పెట్టేటువంటి పిండాలను భుజిస్తూ ఆ యమ మార్గము ద్వారా యమపురికి చేరాడు అని నిన్నటిదాకా చెప్పుకున్నాం. అవును. ఈరోజు సరే, యమపురి దగ్గరికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా లోపలికి ప్రవేశించలేరుగా, ఎవరో ఒకరు తలుపు తీయాలి. మనం ఇంటికి వెళ్ళాం, ఇంటికి వెళ్ళడంతో లోపలికి వెళ్ళిపోవాలంటే మనం కాలింగ్ బెల్లు కొట్టడమో తలుపు కొట్టడమో చేస్తే తలుపు తీస్తారు. లేదు, మనం కొత్త వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చారు, ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ కొత్త వాడిని ఇంట్లోకి డైరెక్ట్గా లోపలికి రానివ్వం. ఎవరైనా ఇంట్రడక్షన్ చేసేవారో లేకపోతే నేను అని బలానా చెప్పుకునేవాళ్ళు రానిస్తారు కదా. అదేవిధంగా ఈ యమపురి దగ్గరికి వచ్చినటువంటి పాపులు ఎవరైతే ఉంటారో, యమధర్మరాజుకు తెలియనటువంటి ఘట్టాలు ఏమీ లేవు. దేవతలకు అందరికీ వాడు మంచి చేశాడా పాపం చేశాడా లేకపోతే అన్నీ వాడు ఎన్నెన్ని కష్టాలు పొందాలి ఇవన్నీ కూడా దేవతలందరికీ తెలుసు. కానీ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎవరు ప్రజలు ఎలా ఉన్నారో, వాళ్ళ యొక్క మంత్రులు ఎలా ఉన్నారో అన్ని గుణగణాలన్నీ వాడు ఒక కంట కనిపెట్టుకుంటూనే ఉంటాడు. కానీ అతని సెక్రటరీలో లేకపోతే మంత్రులు ఆ యొక్క సమస్యల గురించి ఎలాగైతే చెబుతూ ఉంటారో, ఈ యమధర్మరాజుకి ఆయన దగ్గర చిత్రగుప్తుడు ఇలా కొంతమంది ప్రమదగణాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఈ యొక్క పాపి యొక్క గుణగణాలు, చేసిన పాపాల గురించి చెప్పుకుంటూ ఉంటారు. అది చెప్తారు ఆయనకి. అది చెప్పిన తర్వాత ఆ యమధర్మరాజు అవన్నీ విని వీళ్ళని ఏ విధమైనటువంటి శిక్షలు వేయాలి, లేకపోతే ఏ విధమైనటువంటి నరకంలో ఉంచాలి, ఎన్ని రోజులు వేయాలి, ఇలాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు అసలు విషయంలో. దీన్ని గరుత్మంతుడు కూడా అడుగుతున్నాడు శ్రీహరిని, మనకి యమ మార్గం గురించి చెప్పావు బాగానే ఉందయ్యా, మరి యమ మార్గం అంతా నడిచి వచ్చిన తర్వాత ఈ యమపురిలో ప్రవేశించినటువంటి జీవులు ఎటువంటి బాధలు అనుభవిస్తారో చెప్పవలసింది అని చెప్పి సాక్షాత్తు గరుత్మంతుడు శ్రీహరిని అడుగుతుంటే, ఆ శ్రీహరి చెప్తాడట, ఈ యొక్క బహుభీతిపురానికి 44 ఆమడు అంటే 44,000 కిలోమీటర్లు దాటిన తర్వాత యమధర్మరాజు పట్టణానికి వచ్చినటువంటి తర్వాత అప్పటికే వచ్చేసినటువంటి జీవులు వాళ్ళు పొందుతున్న నరకాల వల్ల కేకలు పెడబొబ్బలతో ఆహాకారాలు చేస్తూ ఉంటారు. కొంతమంది నూనెలో వేయిస్తున్నారు, లేకపోతే కొడుతున్నారు, గుచ్చుతున్నారు. ఇలాంటి బాధలకి జీవులు అరుపులు కేకలు పెడతారు. మనం ఒక కర్ర పెట్టి కొడితే ఇంట్లో చంటి పిల్లని ఆ ముక్కుయో మయ్యో అమ్మో నాన్నో అని అరుస్తాడు. చుట్టుపక్కల వాళ్ళు ఇంకేదో అయిపోయింది అనుకుంటారు. సమాజం ఇంట్లో చంటి పిల్లలు కొడుతున్నానో లేకపోతే మొగుడు పెళ్ళాలి మొగుడు కొట్టుకుంటున్నా కూడా వాళ్ళు తలుపులు వేసి కొట్టుకుంటున్నారు, అది వేరే టీవీలు పెట్టి. అందుకని ఆ బాధలకి అందరూ పరిగెత్తుకొస్తారుగా, అంటే బయట వాళ్ళు తెలుస్తుంటుంది ఏదో కొట్టుకుంటున్నారని. అలాగే ఈ జీవి, మరణించిన జీవి ఎప్పుడైతే గుమ్మం దగ్గరికి వచ్చాడో ఈ అరుపులు వినేటప్పటికీ వాడికి కూడా ఠారెత్తుతూ ఉంటుంది, బాబాయ్ ఇలా కొడతారు కావును ఇలా అంత భయపడుతూ ఏ విధంగా ఈ నేను ఎందుకు పాపం చేశానా, ఎప్పుడు పాపానికి ఈ విధంగా వచ్చాను అని బాధపడుతూ ఆ యమపురానికి వాడు ప్రవేశిస్తున్నటువంటి సమయంలో ఇలా తాను పోగు చేస్తూ ఇంకా అక్కడికి వచ్చినా కూడా వాడికి ఇంకా ఆపేక్ష పోల. దీని మీద తాను సంపాదించి మూట కట్టిన ధనం తనతో రాలేదు, అయినా సరే దాని మీద ఆపేక్ష పోదు వాడికి. ఈ ఆపేక్ష పోకుండా ఏం చేస్తున్నాడు, అయ్యో కన్ను మిన్ను ఆనకుండా ఆ ధనం గురించి బాధపడుతూ, పోగు చేసిందంతా ఏదో మోసాలు చేసో ఉద్యోగం చేసో ఏదో విధంగా కష్టపడో ఆ ధనాన్ని మూట కట్టాడు. దాని అంతా ఏం చేస్తారు, పిల్లలకి తెలిసి
ఆ ఏ అకౌంట్లో ఏవో తెలిసి డ్రా చేసి వాళ్ళు అన్నీ పంచిపెట్టేసుకోవడమా? కొడుకులో 2-3 ఉన్నారు, 3 ఆస్తులు, లేకపోతే పిల్లలు ఎవరున్నారో వాళ్ళు పనిచేసుకోవడం, లేకపోతే బంధువులు పనిచేసుకోవడం, ఆస్తులు అమ్మేసుకోవడం, ఇలాంటివి ఏవైతే చేస్తున్నారో అవన్నీ చూస్తూ అయ్యో నేను ఎన్ని పాపాలు చేసుకున్నాను, నాతో ధనం రాలేదు కదా, నేను ఎంత సంపాదించినా నాకేం మిగలలేదు, నేను పాపమే చేశాను కదా అని చెప్పి బాధపడుతూ ఈ ఇంతకీ ఇతను సంపాదించినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనాన్ని పంచుకుంటున్నారు, బాగానే ఉంది, కానీ ఇతను చేసిన పాపాల యొక్క ఫలితాన్ని మాత్రం పిల్లలకి ఎవరికీ రాదు. అనుకుంటాం ఎవరినో చంపేసి ఆ డబ్బు తీసుకొచ్చి మనకిస్తే ఆ పిల్లలకు కూడా వస్తుంది అనుకుంటారు, కానీ అది కొంతవరకు వచ్చినా రాకపోయినా అసలు పాపాల లెక్కలో ఈ పిల్లలు ఎవరికి కూడా, భార్యకు కానీ పిల్లలకు కానీ లేకపోతే వారాల వారికి బంధువులకు కానీ ఎవ్వరికీ వీడి యొక్క పాపం అనేటువంటిది రాదు. పుణ్యం అయితే వస్తుంది కొంతవరకు, వాడు ఏదైనా పుణ్యాలు చేసుకుంటే వీడు పుణ్యలోకాలకు పెడతాడు, ఆ పాపత కొంత ఇది ఉంటుంది, కానీ పాపాలు మాత్రము ఎవ్వరికీ సిద్ధించవు అనేటువంటిది ఒక నిర్ణయం. అలాగని మనం పాపం చేసి మన పిల్లలకు పాపాలు వద్దని అనొద్దు, కానీ అలా వీసమెత్తు చిన్న పెసర పాపం కూడా రాదు. అయితే పాపం చేసిన వాడు శిక్ష అనుభవించాలి. ఎవరైతే పాపం చేసేవాడు శిక్ష అనుభవించాలి. అయితే యమపురిలో ఈ ద్వారపాలకులందరూ కూడా ఈ ధర్మధ్వజుని దగ్గరికి వెళ్ళి ఆ చిత్రగుప్తుని ద్వారా ఇతను చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా యమధర్మరాజుకి చెబుతూ ఉన్నటువంటి సమయంలో ఈ పాపులు నాస్తికుల, లేకపోతే ఏ దేవుణ్ణి పూజించారు, ఏ దేవుణ్ణి పూజించలేదా, ఎన్ని పాపాలు చేశారు, ఎవరు పుణ్యాత్ములు, ఇలాంటి విషయాలన్నీ కూడా చిత్రగుప్తుని ద్వారా అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. అయితే ఈ చిత్రగుప్తుడు కూడా తనంతట తానుగా చెప్పడం, శ్రవణులు అనేటువంటి వ్యక్తుల ద్వారా ఆ యొక్క పాపాల గురించి అడుగుతూ ఉంటాడు. అంటే డైరెక్ట్గా ఆయన కూడా చెప్పడానికి లేదు, సెక్రటరీ గారు ముందుగా చెప్పేవాడుగా ముందు అసిస్టెంట్ ముందు కింద క్లర్క్ని అడుగుతాడు. అయితే శ్రవణులు అంటే ఎవరు గురుగారు ఇక్కడ? శ్రవణులు అంటే వారు స్వతహాగా బ్రహ్మ యొక్క పుత్రులు. ఓకే. ఈ బ్రహ్మ యొక్క పుత్రులు అయినటువంటి శ్రవణులు స్వర్గలోకంలో కానీ, మనుష్యలోకంలో కానీ, యమలోకంలో కానీ, పాతాళ లోకాలలో కానీ వాళ్ళు ఎక్కడికైనా కూడా నిస్సంకోచంగా వెళ్ళిపోవచ్చు. ఓకే. అన్ని లోకాలలోనూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఎవరికి అడ్డు చెప్పేటందుకు కానీ గేట్లు కానీ ఏమి ఉండవు, ఎవరు అన్ని లోకాల్లోకి వెళ్తారు. అయితే అలా వెళ్ళటం వల్ల అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, ఏ ఆటంకం లేదు, వెళ్ళిపోతున్నారు. వెళ్ళేవాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు మనుష్యులు ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి పనులు అన్నిటినీ వీక్షిస్తూ ఉంటారు. ఓకే. వాడు మంచి పనులు చేస్తున్నారా, పాప పనులు చేస్తున్నారా, చెడు పనులు చేస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు వాళ్ళ కళ్ళతో స్వతహాగా చూసుకుంటూ పెడుతూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు అలా పనులు సంచరించుకుంటూ చూసుకుంటూ పెడుతున్నారో వారికి ఒక ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరేదో తప్పు చేశారు, వాళ్ళ కంటపడింది, సుమగారు ఇలా తప్పు పని చేశారు, ఇలా శ్రమగారు ఇలా తప్పు పని చేశారు, అలా వాళ్ళ మైండ్లో అలా పాపాల లిస్టో పుణ్యాల లిస్టో వాళ్ళకి ఐటమ్ నోటిఫై అయిపోతుంటుంది. వీటిని వాళ్ళు పైగా ఇప్పుడంటే మనకి దూరవే ఫోన్లు అవి వచ్చే, పూర్వం అవి లేవుగా, కానీ వాళ్ళు చిత్రగుప్తులకి కానీ యమధర్మరాజుల వారికి కానీ వారు ముఖతహాగానే వాళ్ళు చెప్పేసేవారు. దృశ్యం ఎటువంటి వీక్షణ అక్కర్లేదు, ఎటువంటి చెవులు మాటలు చెప్పాలన్నా కూడా ఆ దూరదర్శన ద్వారా ఇలాంటివి ఏమీ లేకుండానే వాళ్ళు మాటలతో ఆ లిస్ట్ అంతా కూడా పంపించేస్తూ ఉండేవారు ఎప్పటికప్పుడు. అలా పంపించగలిగినటువంటి శక్తి సంపన్నులు శ్రవణులు. వీరి భార్యలు కూడా ఉన్నారు, శ్రవణి, వాళ్ళ పేర్లు శ్రవణి అంటే శ్రవణుడు, శ్రవణి. ఈ శ్రవణులు కూడా ఏం చేస్తారు, వీళ్ళు కూడా ఈ 4 ముల్లోకాలు తిరుగుచూ స్త్రీలు ఏ పని చేస్తున్నారు, ఆడవారు శ్రవణులు స్త్రీల గురించి చూస్తూ ఉంటారు, స్త్రీలు ఏ పనులు చేస్తున్నారు, ఈ వాళ్ళ చేష్టలని అన్నిటినీ కూడా గ్రహించుకుని వాళ్ళు వాళ్ళ భర్తల ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ చిత్రగుప్తునికి చారవేస్తూ ఉంటారు. వాళ్ళు శ్రవణులు. అయితే ఈ చేరవేసినటువంటివన్నీ కూడా యమధర్మరాజు స్వతహాగా తెలుసుకున్నప్పటికీ కూడా ఈ గూఢచారులైనటువంటి శ్రవణులు చెప్పినవి, ఈ మనుషుల యొక్క చేసినటువంటి కర్మలు, మనోవాక్కాయ కర్మలు. ఇప్పుడు మనస్సులో ఒక ఆలోచన, పైకి ఒక పని చేయడం. ఇప్పుడు ఇక్కడే కూర్చున్నాం, వాళ్ళు 1,00,000 రూపాయలు వస్తే బాగుండును అని మనస్సులో ఆలోచిస్తూ, లేదా ఒక తప్పు ఆలోచిస్తూ పైకి ఆహా మీరెంతో బాగున్నారు. ఇవాళ చుట్టాలు చూడండి, చాలామంది బంధువులు చక్కగా
పలకరిస్తూ ఉంటారు. కానీ మనసులో ఎవడో కొత్త ఇల్లు కట్టుకున్నాడు, గృహప్రవేశానికి పిలిచాడు, వెళ్ళి ఆహా వచ్చామని చెప్పి అందరినీ విష్ చేస్తూనే ఎన్ని ఏ విధంగా సంపాదించాడో, ఎవరిని ముంచాడో, ఎన్ని లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు, మనసులో వాడికి ఆ బాధ ఎక్కువగా ఉంటుంది. అంటే మనిషి పైకి ఒక ప్రవర్తన, లోపల ఒక ప్రవర్తన. మరి లోపల దుష్టమేగా, ఆ దుష్టాలోచన ఉండటం కూడా పాపమే. లేదు ఒకటి పైకి ఆహా మీరంతా అందంగా ఉన్నారండి, మీరు ఇంకేముంది, మీరు ఆ ఉద్యోగం చేస్తే మంచి లక్షలు వస్తాయండి, దిక్కుమాలి ఉండకూడదు, వాడు సంపాదిస్తే ఎవరికి పెట్టాలి దాదాపు వాడు నాశనం అయిపోవాలనుకునేవాడు కొంతమంది మనస్సులో. ఇలా ఏవైతే కర్మలు చేశారో ఆ పాపాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి వాడే వాటి యొక్క కర్మలు చేసిన యొక్క. అలాగే మరి కొడుకులు ఏవో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, వీడు కూడా దాన ధర్మాలు చేశాడేమో తల్లిదండ్రులకు తెలియదు, కానీ ఆ కర్మలు ఎంతవరకు పుణ్యాలు ఉన్నాయి, వాటి యొక్క ఫలితాలు ఏమిటి, ఇవన్నిటినీ కూడా ఆలోచించి లెక్క వేసుకుని దానిని బట్టి వీళ్ళని యమలోకంలో ఏ విధమైనటువంటి శిక్ష వేయాలి, ఏ విధమైనటువంటి నరకాన్ని చూపించాలి, ఇవన్నిటినీ కూడా ఆలోచిస్తూ ఉండటమే కాకుండా వీటన్నిటికీ కూడా మళ్ళా ఈ యొక్క పాపాలు చేసిన వాడి యొక్క, ఇప్పుడు పాపం చేశానని ఇప్పుడు శ్రవణలు చెప్తున్నారు, వీటినన్నిటినీ కూడా మళ్ళా మనం ఈ ప్రత్యక్ష సాక్షులు అంటూ ఉంటాం. ఏదైనా తప్పు చేస్తే సాక్షులు ఉంటారు కదా కోర్టులలో, అలాగే వీటి సాక్షులు ఎవరు? సూర్యుడు, పంచభూతాలు, వాయువు, అగ్ని, వీళ్ళందరూ ఇవన్నీ కూడా సాక్ష్యం ఉంటాయి. వీడు నిజంగానే చేశాడు, వీడు ఏ నదిలోనూ స్నానం చేయలేదు, వీడు ఏ హోమము చేయలేదు, వీడు ఏ పూజ చేయలేదు, ఇవన్నీ కూడా ఈ సూర్య చంద్రుడు, వాయువు, అగ్ని ఇవేవైతే ఉన్నాయో అంతరిక్షంలో ఇవన్నీ కూడా ఇతని యొక్క పాపాల యొక్క చిట్టాని రాత్రి పగళ్ళు, రాత్రి చేశాడా పగలు చేశాడా 2 సంధ్యలు, ఈ సంధ్యలన్నింటినీ కూడా చూసుకుంటూ అతనికి ఈ యొక్క యమధర్మరాజుకి చిత్రగుప్తుడి ద్వారా తెలియచేస్తూ వారి యొక్క పాపపుణ్యాలను చెప్తూ ఉండటం జరుగుతుంది. ఇవన్నీ వింటాడు, అన్నీ ఆలోచిస్తాడు, ఏం చేయాలో చూస్తాడు, వాడు నిజస్వరూపాన్ని తెలుసుకుంటాడు, వాడు నిజంగానే చేశాడా లేకపోతే కావాలని చేశాడా, మోసాన్ని చేయడానికి చేశాడు, ఇవన్నీ కూడా తెలుసుకుని ఆ చెయ్యంత పరిమాణంలో, బొటన వేలంత పరిమాణంలో ఉన్నటువంటి ఆ యమధర్మరాజు వాళ్ళకి శిక్షలు వేయటానికి సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ ఒకసారి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, యమధర్మరాజు అంటున్నాం, వాడు ఎలా ఉంటాడు అసలు, యమధర్మరాజు ఏ విధంగా ఉంటాడు, అతని ఆకారం ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకే. యమధర్మరాజుట శరీరము చాలా పెద్ద భయంకరమైనటువంటి శరీరంతో నల్లగా ఉండి మహిషము అంటే దున్నపోతుని వాహనంగా చేసుకుని సంచరిస్తూ ఉంటాడు. అతను ప్రళయకాలంలో ఆ గర్జన చేస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు ఎక్కువగా. ఆ ప్రళయకాలం ఎంత అరుస్తాడంటే వాడికే అసలు భూమి అంతా కూడా పెక్కుటిల్లిపోతుందా అన్నట్టుగా అంత గట్టిగా అరుస్తూ గర్జన చేస్తూ ఉంటాడట. కాటుక కొండ వలె నల్లగా ఉంటాడట అతని రూపం అంతా కూడా. అతని దగ్గర ఆయుధాలు ఈ పట్టుకుని ప్రతి ఆయుధము మెరుపు వలె మెరుస్తూ ఉంటుందిట. ముఖ్యంగా పాశము, దండము అంటాం, ఆ దండం పట్టుకుని 32 చేతులు ధరించి ఉంటాడట. ఒక చేయి కాదు, 2 చేతులు కాదు, 32 చేతులతో భయంకరముగా 3 యోజనాల పొడవు. యోజనం అంటే 4 కిలోమీటర్లు అని చెప్పుకున్నాం, 3 యోజనాలంటే 12 కిలోమీటర్ల పొడవుతో ఉంటాడు. 12 కిలోమీటర్ల పొడవు అంటే మనం ఎక్కడి దాకా చూసుకోవాలో చూడండి. మన ఇల్లు మన 50 అడుగులు కడితేనే ఇంటిని ఇదిగా ఉన్నాం, 10 అంతస్తుల ఇల్లు కడితేనే 10 100 అడుగులు, అలాంటిది అంత భయంకరంగా ఉండేటువంటి మిక్కిలి భయంకరంగా ఉండే అతన్ని చూసినటువంటి ఆత్మ ఏదైతుందో బొటన ఈ శరీరం అప్పుడే వాడికి సగం చచ్చిపోతాడు వాడు దీన్ని చూసి. ఆ విధంగా ఉన్నటువంటి యమధర్మరాజు పాపాత్ములను భయపెడుతూ ఉండటం జరుగుతోంది. ధన్యవాదాలు గురుగారు.